హాయ్. మీ పేరు? రాజేష్. రాజేష్ గారు, ఏపీలో మనకి June 4th అయితే రిజల్ట్ వస్తుంది. ఈసారి ఎవరికి అనుకూలతగా రిజల్ట్ వస్తాయి అనుకుంటున్నారు? నేను కూడా ఎలక్షన్ రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేనైతే అలియన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఎలయన్స్ వస్తే ఏం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలుసు. ఎందుకంటే ఆయన అవినీతి కంటే ముందు అభివృద్ధి చూస్తాడు ఆయన. కానీ అదే అవినీతి కేసులో మనకి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది కదా. ఎవరిని? చంద్రబాబు. చంద్రబాబు. అది అవినీతి జరిగిందా జరగలేదు అనేది న్యాయ వ్యవస్థ అనేది ప్రూవ్ చేస్తుందండి. అది ఇంకా అది మ్యాండేటరీ అక్కడ ప్రూవ్ అవ్వలేదు నిజంగా అవినీతి చేశాడని చెప్పి. అది ఒక దొంగ కేసు అని కూడా అంటున్నాను నేనైతే. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, మళ్ళీ బయటకు వచ్చాడు ఆయన. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద 42 కేసులు ఉన్నాయి, 32 కేసులు ఉన్నాయి. ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. అది ఆయనకు ప్రూవ్ అయింది కూడా. జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఇప్పుడు పరిపాలనలో ఆయన సంక్షేమ పథకాలు అందరికి ఉపయోగపడే విధంగానే ఉన్నాయి కదా. ఉపయోగపడే విధంగా ఉన్నాయంటే డెవలప్మెంట్ లేదండి. స్టూడెంట్స్కి ఎవరికి కూడా జాబ్స్ లేవు. రెండోది వచ్చేటప్పటికి ఊర్లో రోడ్స్ కానీ మొత్తం గుంతలు అన్నీ ఉన్నాయి. మెయిన్ యువతకి పనులు లేవండి, డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, చాలా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఆయనకి ఇచ్చిన 5 ఏళ్లలో 3 ఏళ్ల దాకా మనకి కరోనాకే పోయింది కదా. కరోనా టైంలో కూడా డెవలప్మెంట్ అయిన సిటీస్, స్టేట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఫండ్స్ రిలీజ్ అయితే ఆ ఫండ్స్ని స్టేట్ కొంచెం అడిషనల్గా యాడ్ చేసి డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక ఉచిత రేషన్ గురించి మాట్లాడుకుంటే స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ 2 విడతలుగా ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నాడంటే ఓన్లీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రేషన్ మాత్రమే పంపించి ఈ రేషన్ని మాత్రం కట్ చేస్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు హవాలో ఇప్పుడే కాదు, లాస్ట్ టైం కూడా ఈ పథకాలన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ పథకాలని ఇంతగా బయటికి ఎక్స్ప్లోర్ చేయలేదు అనమాట. ఇంతకు ముందు కూడా పేదలకు ఇల్లులు ఉన్నాయి, ప్రతి విద్యార్థికి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రతి గవర్నమెంట్ అనేది మన రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ కింద ప్రాథమిక విధులు అలాగే సంక్షేమం కోసం కొన్ని రాశారనమాట. ఏంటని, ఎవరైతే అంటే ఆర్థికంగా లోబడి ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి మన రాజ్యాంగంలో రాశారు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ ఇవ్వచ్చు, ప్రతి ఒక్క ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లులు కల్పించాలి, రైతులకి సహాయం చేసి రైతులు ఆదుకోవాలని చెప్పి ఈయన వచ్చేదే కాదండి, ఇది రాజ్యాంగంలో కూడా ఆల్రెడీ రాసి ఉంది అనమాట. అంటే మేనిఫెస్టో విషయానికి వస్తే జగన్ ఇచ్చిన మేనిఫెస్టోనే మనకి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా కనిపిస్తుంది. సేమ్ మేనిఫెస్టో పెట్టినప్పుడు పరిపాలన కూడా సమానంగా కనిపిస్తుంది కదా. పరిపాలన ఇప్పుడు అదే బయట టాక్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఈయన ఎట్లా అంటే ఈయన ఈ డబ్బులు ఇచ్చేటప్పటికే ఒక శ్రీలంక అయిపోద్ది అంటున్నారు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు దీనికంటే ఎక్కువ ఇస్తానంటాడు, అప్పుడేమవుతుందని. కానీ ఇప్పుడు చూసుకుంటే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు, 8 మంది వాలంటీర్లు ఒక అనుకుంటే 40,000 అవుతుంది. అదే 2 వాలంటీర్లు తీసుకున్నారు అనుకోండి ఊరికి, వాళ్ళకి 10,000 చొప్పున ఇస్తా అన్నాడు ఆయన. అప్పుడు ఎంత అవుతుంది? 20,000. అంటే 20,000 అనేది గవర్నమెంట్కి మిగులుతుంది. దానివల్ల ఇంకా వేరే పనులైనా ఆయన చేయొచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఫామ్ లోనే ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు. ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి? అయితే 1,00,000 మెజారిటీ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. కూటమికి ఎన్ని వరకు సీట్లు సంపాదించుకోవచ్చు? 110 నుంచి 120 సీట్లు.